వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 8 సంవత్సరాలు పూర్తయినా నా బిడ్డకు న్యాయం జరగలేదంటున్న సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతూ, అమ్మ ప్రస్తుతం కేసు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? ఇది ప్రభుత్వాల వైఫల్యం అంటారా? ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల వైఫల్యమే అండి. మరి 8 సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తానే ఉన్నా, ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు. మరి ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు వచ్చి మీతో నేను అండగా ఉంటాను ఈ కేసులో అని చెప్పారు. ఒకప్పుడు టీడీపీని ప్రశ్నించారు, వైసీపీని ప్రశ్నించారు. వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మొదటి సంతకం ఈ కేసు మీదే పెడతానని చెప్పారు. ఇంకా ఆ సంతకం పెట్టలేదు, ఎందుకంటారు? అదే నేను మరి మీడియా మూర్ఖంగా మరి ప్రశ్నిస్తూ ఉన్నానమ్మా పవన్ కళ్యాణ్ గారికి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు నిమిషానికి ఒకసారి తలుచుకొని సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు అందనంత ఎత్తుల్లో మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మరి సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత మాట ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేశారని అడుగుతూ ఉన్నానమ్మా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒకసారైనా మీరు కలిసారా? ఆయన ఫోన్ చేసి ఏదైనా మాట్లాడడం జరిగిందా ఈ కేసు గురించి? డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత 3 నెలలకు మేము అతి కష్టం మీద మరి అన్నగారిని కలవడం జరిగింది, న్యాయం చేస్తామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ కోసం మేము దాదాపుగా 10-15 సార్లు కూడా మేము వెళ్ళడం కలిసాము మంగళగిరి ఆఫీస్లో. మరి అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. మరి న్యాయం కూడా ఇంతవరకు కూడా మాకు అందని ద్రాక్షలాగానే అయిపోయిందమ్మా. మీరు మహిళా హోంమంత్రి ఢిల్లీ కలిసారు, ఆవిడేమన్నారు? మహిళా హోంమంత్రి గారు మరి అనితా దగ్గర గారికి మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల మేము వెళ్ళి కలవడం జరిగింది. మరి అంతా వినిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామమ్మా, ఈ కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. కానీ మాటల వరకే అవి కూడా పరిమితం అయ్యాయి. మరి ఇప్పటి వరకు కూడా 14 నెలలైనా కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి విచారణ లేదు, ఎటువంటి ముందుకు సాగలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చెయ్యాలమ్మా, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మాట ఇచ్చింది ఆయనే, మరి మాట నిలబెట్టుకోవాల్సింది కూడా ఆయనే. ఒకవేళ నేను మాట తప్పిపోయానంటే మరి ఆయననే మరి ప్రజల్లోకి వచ్చి చెప్పాలి నా తప్పు అయిపోయింది, మరి నేను సుగాలి ప్రీతి అమ్మకి మరి క్షమాపణలు కోరుకుంటున్నాను, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేనని మరి అన్నగారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పాలమ్మా. అంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు, ఎందుకు, ఎక్కడ చేయబోతున్నారు? అది భవిష్యత్తు కార్యాచరణలో భాగంగానే మరి నాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. మరి జరిగే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు, జనసేన పార్టీ ఆఫీస్ ముందరే మరి నిరాహార దీక్షకు పూనుకుంటాము. మరి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామమ్మా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుకి న్యాయం చేయాలి. మాట ఇచ్చింది తనే, మాట నిలబెట్టుకోవాల్సింది కూడా పవన్ కళ్యాణ్ గారే. సుగాలి ప్రీతి విషయంలో కేవలం ప్రమోషన్స్కి మాత్రమే పాపని వాడుకున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? మరి అది ఇప్పుడు వాస్తవమే కదండి. మరి గెలవక ముందు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలి. మరి సుగాలి ప్రీతి అమ్మ లాంటి వారే మాకు ఇన్స్పిరేషను. మరి అలాంటి వారి కోసమే నేను పార్టీ పెట్టాను. మరి అలాంటి వారికి న్యాయం చేయడానికి నేను మరి పదవులు కావాలని కోరుకుంటున్నానని చెప్పిన మరి జనసేనాని గారు మరి ఇప్పుడు అందనంతగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేదు. ఇంతవరకు కూడా న్యాయ దశలో ఒక అడుగు కూడా వేయలేదు కదమ్మా. మరి ఖచ్చితంగా మరి సుగాలి ప్రీతి కేసుకి సుగాలి ప్రీతి ఎన్నికలకు ముందుకు మాత్రమే మరి పవన్ కళ్యాణ్ గారి మైండ్లో ఉంది. మరి ఎన్నికల తర్వాత ఆయన హోదా ఎక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అనేది కనుమరుగు అయిపోయిందని మేము చెప్తున్నామమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? ఈ ఇష్యూ గురించి చెప్పారా ఆయనకి? 2017 నా కూతురు కేసు జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వము తెలుగుదేశం పార్టీనే అండి. అప్పుడు కూడా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే. అప్పుడే వెళ్ళి కలిసాం మేము ఆయనకు న్యాయం చేయమని. మరి ఇంతవరకు న్యాయం అయితే జరగలేదు. మరి కూటమి ప్రభుత్వంలో మరి నేను ఒకటే మరి అడుగుతా ఉన్నాను, లోకేష్ బాబు గారిని ఒకటే అడుగుతున్నాను, మరి పవన్ కళ్యాణ్ గారిని, మరి చంద్రబాబు నాయుడు కూడా ఒకటే అడుగుతున్నాను. లోకేష్ గారి రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా? మీ ఇంటి వారిని అన్నప్పుడు మరి రెడ్ బుక్లో రాసుకున్నాం, మీరు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు రాసుకోలేదు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ నాన్నగారు మరి జైల్లో ఉన్నప్పుడు మరి మీరు రాజ్యాంగం పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది అన్నారు. మరి మేము బ్రతకడానికి మాకు హక్కు లేదా? ఆ రాజ్యాంగంలో గిరిజనులకు హక్కు లేదా? మరి మా ఆడపిల్ల ప్రాణాలకు, ఆడపిల్ల మానాలకు మరి మీ ప్రభుత్వాలు స్పందించరా అని నేను ఒకటే డిమాండ్ చేస్తానన్నమ్మా. ఫైనల్గా ఒక తల్లికి బిడ్డగా మీ పోరాటం ఎక్కడి వరకు? నా పోరాటం న్యాయం జరిగేంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాను. నా బిడ్డలాగా ఇంకొక బిడ్డకు అన్యాయం జరగకూడదు, ఇంకొక తల్లి నాలాగా బాధపడకూడదు అనేది నా పోరాట లక్ష్యం. సో ఇది ఇక్కడ పరిస్థితి. నా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా పార్వతి గారు. కెమెరామెన్ ప్రసాద్తో అథా మహమ్మద్, RTV, విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.